ప్రభునామంలో మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్లో మొదటి యుద్ధం ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము నీది నాయన, నీ మాటలు మాకు బోధించండి. మేము నిమిత్త మాత్రులము, మేము బలహీనలము, మాకేమీ తెలియదు ప్రభువా. మీరు మాకు బోధించండి, మాకు బోధపడినట్లుగా కృప చూపండి. నీ వాక్యము చేత మేము నింపబడి నీ వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించినట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీకు అందరికీ కూడా తెలుసు, లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు మధ్య ఘర్షణ ఏర్పడింది. అందుచేత వారు వేరైపోయారు. అయితే సోయరు అనేటువంటి ప్రాంతానికి ఈ యొక్క లోతు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అతడు తన గొర్రెలను మేపుకుంటూ సొదొమ అనేటువంటి పట్టణానికి దగ్గరలో తన యొక్క గుడారం వేసుకున్నాడు. గవిని యొద్ద అతడు నివాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కాలం తర్వాత ఆ సొదొమ మీదికి ఇతర రాజులు దండెత్తి వచ్చారు. ఇతర రాజులు దండెత్తి ఆ సొదొమ మీద యుద్ధం చేశారు. మరి ఎవరెవరో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాము, చదవక్కర్లేదు కానీ ఒక్కొక్కరిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వారిని జయించడానికి వచ్చినటువంటి రాజులు సీనారు రాజైన అమ్రాపేలు, అలాగే ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఎలాము రాజైన కదొర్లాయోమేరు, గోయీల రాజైన తిదాలు అనువారు ఈ యొక్క సొదొమ మీదకి దండెత్తి వచ్చారు. సొదొమ రాజైనటువంటి బేరాతోను, గొమెర్రా రాజైన బెర్షాతోను, ఆత్మా రాజైన సినాబుతోను, నెబోయీల రాజైన షెమెబెరుతోను, అంతేకాదు 5వ రాజు ఎవరంటే సోయరను బేలరాజు. ఈ 5 రాజులతో 4 రాజులు యుద్ధాన్ని చేశారు. అయితే ఈ సొదొమ గొమొర్రా మిగిలినటువంటి రాజులందరూ కూడా ఓటమి పాలయ్యారు. వారందరినీ కూడా ఓడించి వారికి ఉన్నటువంటి సంపదను కానీ, వారికి ఉన్న బంగారం వెండి కానీ, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అబ్రాహాము గారికి ఈ విషయం తెలిసింది. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టిన అలవర్చబడినటువంటి 318 మందిని వెంటబెట్టుకుని దాని వరకు ఆ రాజులను తరిమినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మొట్టమొదటి యుద్ధం బైబిల్ గ్రంథంలో. మొదటి యుద్ధం ఇదే. అబ్రహాము ఆ రాజులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారిని పట్టుకుని తీసుకొస్తున్నటువంటి సమయం అది. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనంలో అతడు కదొర్లాయోమేరును అతనితో ఉన్న రాజులను ఓడించి అని వాక్యంలో మనం చూస్తున్నాం. వారందరినీ కూడా ఓడించి ఈ యొక్క అబ్రాము దైవజనుడు, అబ్రాము దేవుని సేవకుడు, అబ్రాము దేవునితో ఉన్నటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుణ్ణి గణపరిచేటువంటి వాడు, దేవుని ప్రేమను పొందినవాడు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని మాటలను ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వాడు. దేవుని పిల్లలకు కూడా యుద్ధాలు వస్తాయా అంటే యుద్ధాలు వస్తాయి.
వాక్యంలో మనం చూస్తున్నాం, ఎదురు దాడులు జరుగుతాయి. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఇండియా కొరకు పోరాటం చేయొద్దా అంటే చెయ్యాలి. క్రైస్తవులు కూడా యుద్ధాల్లో పాల్గొనాలి. దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యము అని గ్రహించండి. యుద్ధానికి వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్పటం లేదు. అది ఎందుకంటే మానవుని యొక్క మనుగడ కొరకు, మన దేశ సౌభాగ్యం కొరకు, మన దేశ సంరక్షణ కొరకు, మన దేశము కాపాడబడుట కొరకు అనేక మంది జవానులు, అనేక మంది కాపలా కాస్తున్నారు మన కోసం. ఈ రోజున మనం సురక్షితంగా ఉన్నామంటే మన కోసం ఎంతోమంది జవానులు ఆ మంచు కొండల్లో మరి చలిలో మగ్గిపోతూ కాపలా కాస్తూ ఉన్నారు, మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. వారిని మనం గనపరచాలి. కాబట్టి క్రైస్తవ పిల్లలు కూడా యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది తప్పు కాదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలని కోరుతున్నాను. ఎందుకంటే మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు ముంగుర్తు ఏమిటంటే అబ్రామే. కాబట్టి అబ్రహాము వలె మన జీవితాన్ని మనం కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాహాము ఇంట ఉన్నటువంటి వారు 318 మందిని శూరులుగా తయారు చేశాడు, యుద్ధ సన్నద్ధులుగా తయారు చేశాడు. మనందరం కూడా యుద్ధ సన్నద్ధులుగా నిలబడాలి. మనము భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా యుద్ధంలో ఉన్నామని గుర్తించండి. ఇతరుల మీదకు దొమ్మిగా వెళ్ళిపోమని నేను చెప్పటం లేదు, అది సరైనది కాదు. దేవుని వాక్యం ఆ విధంగా చెప్పటం లేదు. అనవసరంగా ఇతరుల మీదకి మనము దౌర్జన్యంగా వెళ్ళడం అనేటువంటిది వాక్యం చెప్పేది కాదు. కాబట్టి మనం సౌమ్యులుగా ఉండాలి. మనము దేవుని ప్రజలం కాబట్టి దేవుని ప్రజలుగా మన జీవితాన్ని విశ్వాసంతో కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రాహాము యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? ఆశ ఎక్కువైపోయా? కాదు, తన యొక్క తమ్ముని కోసం వెళ్ళాడు. తన సోదరుని యొక్క కుమారుడు అతడు అబ్రాహాముతో కూడా కలిసి, అబ్రాహాము దేవుని పిలుపుని అందుకుని మెస్పొటేమియా నుండి, ఊరు అనేటువంటి గ్రామం నుండి అతడు బయలుదేరి వెళ్తున్నప్పుడు అబ్రాహాముతో పాటు కుటుంబ సభ్యులందరూ రాలేదు, కానీ లోతు కుటుంబం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు, దేవుడు నేను పిలిచాడు కదా, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి లోతు కూడా వచ్చాడు. లోతును పిలుచుకుని తీసుకుని వెళ్ళలేదు అబ్రాహాము, కానీ లోతు అబ్రాహాముతో వెళ్ళడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు కూడా ప్రభువుని బలవంతంగా నమ్ముకోండి అని బైబిల్ చెప్పటం లేదు. ప్రభువుని నమ్ముకోవడంలో స్వేచ్ఛ ఉండాలి. ప్రభునందు ఆనందించటంలో, ప్రభుని ఆరాధించటంలో స్వేచ్ఛ ఉండాలి. ప్రభువుకి కానుకలు సమర్పించటంలో స్వేచ్ఛ ఉండాలి. ప్రభువు కొరకు సువార్త ప్రకటించటంలో స్వేచ్ఛ ఉండాలి. మనం అందరం కూడా స్వేచ్ఛా జీవులం, దేవుని ప్రజలం. దేవుడు ఎంత స్వతంత్రుడో మనం కూడా అంతే స్వతంత్రులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రాహాము యుద్ధం చేయటానికి తన తమ్ముడి కోసం వెళ్ళాడు. ఎవరి కోసం? తన సోదరుని యొక్క కుమారుని కోసం అతడు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అబ్రాహాము తన రక్త సంబంధి కోసం వెళ్ళాడు. వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? అబ్రాహాము రక్త సంబంధి కోసం వెళ్ళాడు అనేది మనం విన్నాం కదా. అబ్రాహాము లోతు విడిపోయారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాడితో నాకేం పని, నాకు సంబంధం ఏంటి, వాడు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి అబ్రాహాము అనుకోలేదు. లోతుకు కష్టం వచ్చింది, లోతు చెరపట్టబడ్డాడు, లోతును ఈడ్చుకు వెళ్ళిపోతా ఉన్నారు, లోతు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. లోతు కుటుంబము, లోతుకున్నటువంటి ఆస్తి అంతా కూడా కొల్లగొట్టబడిపోయింది. వారు తీసుకుని పోబడ్డారు. అబ్రాహాము బాధపడ్డాడు, అబ్రాహాము చింతించాడు, నా యొక్క కుటుంబ సభ్యుడు లోతు, అతన్ని నేను విడిపించాలి అని చెప్పి అబ్రాహాము బయలుదేరి 318 మందిని తీసుకుని బయలుదేరి వెళ్ళి శత్రువులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వారిని ఓడించి వారి దగ్గర వారు తీసుకుని వెళ్ళిపోతున్న సంపదనంతటిని కూడా మరలా వెనక్కి
తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం గమనించాల్సిన విషయం, దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, మన రక్త సంబంధి విషయంలో దేవుడు మనల్ని అడుగుతాడు. మన రక్త సంబంధి విషయంలో మనం జాప్యం చేయకూడదు. మన రక్త సంబంధికి కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది కలిగితే, శ్రమ పడితే, ఆహారం లేని పరిస్థితి వస్తే వారిని మనం ఆదుకోవాలి. వారి కోసం మనం మన కష్టాజితాన్ని వెచ్చించాలి, మన కష్టాన్ని వెచ్చించాలి. వారి కోసం మనం శ్రమపడాలి. ప్రియులరా, దేవుని వాక్యం చెప్పే సంగతి ఇది. రక్త సంబంధి విషయంలో దేవుడు ప్రశ్నిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో కయ్యను, ఏబేలు. కయ్యనును దేవుడు ప్రశ్నించాడు. కయ్యను, నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు. గమనించండి ప్రియులరా, నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడున్నాడు అని అడిగితే ఆ యొక్క కయ్యను ఇచ్చిన జవాబు ఏమిటంటే, నేనేమైనా కాపలావాడినా, ఎక్కడికి పోయాడో నేను ఎరగను, నాకు తెలియదు, గర్వపడుతూ అబద్ధం చెప్పాడు. దేవునికి సరిగా సమాధానం చెప్పలేదు, సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. నేను వాడికి ఏమైనా కాపలావాడినా అని గర్వంతో, అసూయతో, ద్వేషంతో దేవునితోనే మాట్లాడాడు. కొంతమంది అలాగే ఉంటారులేండి, దేవునితో కూడా వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి కయ్యను తన తమ్ముడు గురించి అసలు ఏమాత్రం కూడా పట్టింపులేదు. ఆఖరికి తన తమ్ముడిని చంపేశాడు. తమ్ముని యొక్క రక్తము భూమిలో పడి ఊరుకోలేదు, అది మొరపెట్టిందని వాక్యం చెప్తుంది. దేవునికి మొరపెట్టింది. ఏబేలు రక్తము దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం వాళ్ళు ఏమైపోతే మనకేంట్లే అని అనుకుంటాం. దేవుడు ప్రశ్నిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రక్త సంబంధికి ముఖం తిప్పొద్దు అని వాక్యం అంటుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనంలో, నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు అని వాక్యం చెప్తుంది. నీ ఆహారం ఏం చేయాలి? ఆకలిగొనిన వానికి పెట్టండి. నీవు నీ రక్త సంబంధి విషయంలో జాప్యం చేయొద్దు. నీ రక్త సంబంధి విషయంలో నీవు ముఖం తిప్పుకోవద్దు. కొంతమంది పక్కదారిని వెళ్ళిపోతుంటుంటారు. మన దగ్గర ఏదైనా ఆశిస్తారేమో అని చెప్పేసి పక్కదారిని వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఈ సందర్భంలో నాకు మంచి సమరయునే కథ గుర్తుకొస్తుంది. అవును ప్రియులరా, మంచి సమరయుడు ఆ పొరుగు వానికి సహాయం చేశాడు. వాడెవరో తెలియదు, కానీ తెలియని వానికే సహాయం చేశాడు మంచి సమరయుడు. మనం ఏం చేయాలి? మన రక్త సంబంధికే సహాయం చేయలేకపోతే, మన రక్త సంబంధికి మనం ముఖము ఎడమగా పెట్టుకుంటే, మన ముఖాన్ని చిట్లించుకుంటే, చాలామంది ఇలాగే చేస్తూ ఉంటుంటారు. ముఖం చిట్లించుకోవడం, లేకపోతే లేనిపోని మాటలు మాట్లాడడం. ఒక వ్యక్తి కృంగిపోతే, బాధ అనుభవిస్తూ ఉంటుంటే, చింతిస్తూ ఉంటుంటే, కష్టంలో ఉంటే ఆ వ్యక్తి మీద చెడ్డ మాటలు మాట్లాడడం అనేటువంటిది చేస్తూ ఉంటుంటారు. అది చాలా తప్పు అనే సంగతి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ రక్త సంబంధికి నీవు ముఖం తిప్పుకోవద్దు. అదే సరైనటువంటి ఉపవాసం. అదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, మన కుటుంబ సభ్యుల కోసము దేవుడు ప్రశ్నిస్తాడని మర్చిపోకండి. కాబట్టి మన కుటుంబ సభ్యుల కోసం మనము పోరాటం చేయాలి. ఇతరుల నుండి మనము వారిని కాపాడాలి, వారికి రక్షణ కల్పించాలి. తన బంధువు కష్టంలో ఉన్నాడు. అబ్రాహాము తన ఇంటి వారితో కలిసి వెళ్ళి యుద్ధం చేశాడు, వాళ్ళని విడిపించాడు, సంపద తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా, ఈ రోజున మనకు ఒక పాఠం ఏమిటంటే, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, మన రక్త సంబంధుల్ని, వారి రక్షణ కోసం మనం ప్రార్థించాలి. వారి భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వారు పాడైపోతే వారికి మనం రక్షణ కల్పించాలి. వారి కోసం మనం ప్రార్థించాలి. వారు రక్షించబడాలని మనం ప్రార్థించాలి. వారు రక్షణ పొందడానికి, దేవుని పిల్లలుగా మారడానికి మనం ప్రార్థించడమే కాదు, వారికి దేవుని వాక్యం చెప్పాలి, దేవుని వాక్యం చెప్పించాలి. వారు ఏ విధంగా మారాలో అనే దాని గురించి మనం విచారించాలి. దేవునితో మనము మాట్లాడాలి. మనము ఏ చెడు వ్యసనాలకి వారు బానిసలయ్యారో వాటి విషయంలో మనం చర్య తీసుకోవాలి. వీళ్ళరా, వాక్యం అంటుంది, యోధా 1 మనం చూసినట్లయితే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. యోధా 1:22 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అనే మాట మనం చూస్తున్నాం.
అగ్నిలో నుంచి వారిని రక్షించినట్లుగా మీరు వారిని రక్షించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయము 1వ వచనంలో, సహోదర ప్రేమను నిలవరంగా ఉండనీయుడి. సహోదర ప్రేమను. ఈ రోజున సహోదరుల మధ్య సమాధానం ఉండటం లేదు, సహోదరుల మధ్య సమాధానం ఉండటం లేదు. ఆస్తులు గొడవ కావచ్చు, లేకపోతే పట్టింపులు కావచ్చు, లేకపోతే కుటుంబముల విషయంలో తల్లిదండ్రుల విషయంలో వచ్చేటువంటి తగాదుల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు ఐక్యతను కోల్పోతున్నారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం అంటుంది. సహోదరులు ఎప్పుడు కూడా విడిపోకండి, కలిసే ఉండాలి. సహోదరులు సహోదరులు కలిసే జీవితాన్ని పంచుకోవాలి, కష్ట సుఖాలని పంచుకోవాలి, ప్రేమను పంచుకోవాలి. వాక్యం అంటుంది సహోదర ప్రేమను నిలవరంగా ఉండనియండి అని వాక్యం అంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. లూకా 17:3 వచనంను మనం చూస్తే, మీ విషయము మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము. ఒకవేళ సహోదరుల మధ్యలో విభేదాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఏదైనా ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండొచ్చు, లేకపోతే క్షమించరాని పని చేసి ఉండొచ్చు, లేకపోతే వారి మధ్యలో రకరకాల తగాదాలు వచ్చి ఉండవచ్చు. కాబట్టి వాక్యం అంటోంది, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించు. హెచ్చరించే బాధ్యత ప్రతి సహోదరుని మీద ఉంది, ప్రతి కుటుంబ సభ్యుని మీద ఉంది. ఒకరినొకరు హెచ్చరించుకోవాలని దేవుని వాక్యం మనకు మాట్లాడుతుంది. నీ సహోదరుడు తప్పుదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అవతల వారికి మనం సరిగ్గా చెప్పాలి. వారి తప్పు చేస్తే ఆ తప్పుని సరిగ్గా మనము వివరంగా చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఆ విషయంలో అగ్రి అవ్వకపోతే మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ అగ్రి అయ్యి తప్పు తెలుసుకుని క్షమాపణ కోరితే క్షమించాలి అని వాక్యం అంటుంది. క్షమాపణ అనేటువంటిది ఎలా దొరుకుతుందో తెలుసా? పశ్చాత్తాపపడి నన్ను క్షమించండి అని అడిగినప్పుడే క్షమాపణ దొరుకుతుంది. అవతల వాళ్ళు క్షమించి తీరాలంతే. నేను నిన్ను క్షమించను, నా కంఠంలో ప్రాణం ఉండగా అంటారు కొంతమంది. అది సరైనది కాదు. ఖచ్చితంగా అవతల వారు క్షమాపణ కోరితే హృదయపూర్వకంగా క్షమించమని వాక్యం అంటుంది మనతో. ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనము క్షమాపణ అనేటువంటిది ఆయుధంగా మనం ధరించుకోవాలి. ఇతరులు మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. దేవుని ప్రజలకు ఇదే సరైనది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం యుద్ధంలో ఉన్నాం, భౌతిక యుద్ధంలో ఉన్నాం, ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధంలో ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు మనము ఆధ్యాత్మికమైన పోరాటం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. విన్నారా? మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనేక సార్లు మనకు ఆటుపోట్లు వస్తాయి. చేయకూడని పని మనం చేస్తూ ఉంటుంటాం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకును విరోధంగా పోరాడుచున్నవని గలతీ పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో. అవును, మనకి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది, మంచి విషయంలో చెడ్డ విషయంలో. కాబట్టి దాన్ని మనం సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం దేన్ని ఎన్నుకుంటామో అదే చేస్తాం. శరీరాన్ని ఎన్నుకున్నామా, శరీర క్రియలు చేస్తాం. ఆత్మను ఎన్నుకున్నామా, ఆత్మను అనుసరించిన కార్యాలు మనము చేస్తాం. మనం ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. మన యుద్ధం ఈ లోకంలో మనుషులతో అని అనుకుంటున్నారేమో, మనుషులతో కాదు, దురాత్మలతో పోరాడుతున్నాం, దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. కాబట్టి మనము శీలులుగా ఉండాలి. జయించిన వారిని నా తండ్రి
కుడిపార్శ్వమున కూర్చుండని చెదనని ప్రభు వాగ్దానం చేశారు. జయించిన వానికి తెల్లరాతినిత్తునని ప్రభు వాగ్దానం చేశారు. జయించు వానికి ఆ మన్నా, పరలోకపు మన్నాను భుజింపనిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. జయించువానికి సింహాసనం మీద కూర్చుండబెడతానని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఆయన వాగ్దానము మనం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. మనం ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ తిమోతికు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. విన్నారా? జట్టి అయినవాడు. మనమందరం కూడా పోరాట యోధులం. ఈ యోధులుగా ఉన్నటువంటి మనము క్రమంగా పోరాడాలి. పోరాడేటప్పుడు నియమం ప్రకారంగా పోరాడాలి, అక్రమంగా కాదు. ఏ నియమాలైతే, ఏ నిబంధనలైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం మనకుంది. నీతి తప్పి అవినీతితో జీవిస్తా మనం పోరాటం చేస్తున్నామంటే కుదరదు. పడిపోతాం, చెడిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి గాయపరచబడతాం. సైతాను మనల్ని మన మీద అగ్ని బాణాలు వేస్తాడు. అగ్ని వంటి శ్రమలు మనకు వస్తాయి. ఆ శ్రమల్లో మనం ఎదుర్కోవాలి, శ్రమలను ఎదుర్కోవాలి. యుద్ధం చేస్తున్నాం మనం, మన శరీరంతో కావచ్చు. మన శరీరం మీద సైతాను దాడి చేస్తాడు. యోబు మీద జరిగింది అదే. ఆధ్యాత్మికంగా మనము బలహీనం కాకూడదు. శరీరంతో పోరాడుతున్నప్పుడు, వ్యాధి అనుభవిస్తున్నప్పుడు యోబు దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుణ్ణి గౌరవించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. వీళ్ళరా, శ్రమలు వచ్చినాయి అని మనము దేవుణ్ణి దూషించొద్దు, దేవుని విడిచి వెళ్ళొద్దు. దేవునికి ప్రార్థించండి, ఆయన మనకు బలం ఇస్తాడు. నా ప్రభువునందు నేను సమస్తము చేయగలను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ప్రభునందు మనం సమస్తం చేయగలుగుతాం. కాబట్టి ఆయన మనల్ని వాటమి పాలు చేయడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినడలా ఏది ఇష్టమో అడగండి అని ప్రభు అన్నారు. కొండంత అండగా ప్రభు మనకున్నారు. శ్రమల్లో కూడా ఆయన తోడై ఉంటాను అని ప్రభు వాగ్దానం చేశారు. నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును అని ప్రభు వాగ్దానం చేశారు. మనం గుర్తుంచుకోవాలి, మనం ఆయనతో కలిసి యుద్ధం చేయాలి కదా. యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును ప్రియులారా, దేవునితో కలిసి మనం యుద్ధం చేస్తే, అపవాదిని ఎదిరిస్తే మనం ఖచ్చితంగా అపవాదిని జయించగలుగుతాం. అపవాది క్రియలను లయపరచటకు మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, 1 తిమోతి 6:12లో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. విన్నారా? మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు, నువ్వు తీర్మానించుకున్నావు, నువ్వు అంగీకరించావు, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభుతో కలిసి జీవిస్తానని, ప్రభువు కొరకు జీవిస్తానని, ప్రభువు చేయి పట్టుకుంటానని, ఆయనతో కలిసి మంచి పోరాటం చేస్తానని మంచి పోరాటం చేయాలి. వీళ్ళరా, విశ్వాస సంబంధమైన పోరాటం ఇది. మన పోరాటం ఏంటో తెలుసా? మన పోరాటం విశ్వాస సంబంధమైనది. లోకస్తులు మనల్ని చిన్నచూపు చూస్తారు, లోకస్తులు మనల్ని వెలివేస్తారు, లోకస్తులు మనల్ని తక్కువగా చూస్తారు, లోకస్తులు మనల్ని నిందిస్తారు, లోకస్తుల చేత మనము అవమానపరచబడతాం, లోకస్తుల చేత మనము కృంగ చేయబడతాం. అయినప్పటికీ కూడా మనం విశ్వాసం వదిలిపెట్టకూడదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం చేయాలి, మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాటది. నిత్య జీవమును చేపట్టుము, అది నిత్య జీవానికి నడిపిస్తుంది. మంచి పోరాటం పోరాడితే, నీవు మంచి చేస్తే నీకు మంచి ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది. గుర్తుంచుకోవాలి, మన మంచి ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుంది. కాబట్టి నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. దేనికోసం నువ్వు పిలువబడ్డావు? దేనికోసం పిలువబడ్డావు? ఏమండి? నిత్య జీవాన్ని పొందడానికి పిలువబడ్డావు.
నిత్య జీవాన్ని పొందడానికి నువ్వు పిలువబడ్డావు అని వాక్యం చెబుతుంది. లోకంలో ఎంతమంది లేరు? ఎంతోమంది ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చి కూర్చోలేదే, దేవుని మాటలు వినటం లేదే. ఎందుకని? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచి కూర్చోబెట్టాడు. ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన్ని మహింపరచడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిత్య జీవమును చేపట్టడానికి, నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభువు మనకు వాగ్దానం చేశాడు. తద్వారా మనం పిలువబడ్డాం. మంచి పోరాటం పోరాడడానికి పిలువబడ్డాం. నిత్య జీవాన్ని చేపట్టడానికి మనం పిలువబడ్డాం. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. కొలస్సీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. 1:29 కొలస్సీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతుంటాడు. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మనం ప్రభు మీద ఆధారపడాలి. ఆయన క్రియాశక్తిని బట్టి, ఆయన క్రియలు మన యందుంటాయి. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనం ఊరికే పోరాడడం లేదు. ఆయన క్రియాశక్తిని బట్టి మనం పోరాడుతున్నాం. ఆయనే మనకు పోరాటం నేర్పించేవాడు. ఆయనే మనకు బలమిచ్చేవాడు. నాలో బలము కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు దాన్ని నెరవేర్చాడు. ఆయన మరణము దగ్గర పడినప్పుడు మరణ శయ్య మీద ఉండి ఆయన చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఈ గట్స్ ఉండాలి. ఈ మాట చెప్పడానికి మనకు గుండె ధైర్యం కావాలి. ఈ మాట చెప్పడానికి మనకు గుండె ధైర్యం కావాలి. అంత ధైర్యం తెచ్చుకున్నవాడు, అంత ధైర్యవంతుడు తను జరిగించాడు కాబట్టి నేను మంచి పోరాటం పోరాడాను. ఊరికే పోరాడలా. లేకపోతే అతడు మార్గం తప్పి పోరాడలేదు. అతడు అవినీతితో పోరాడలేదు. అవినీతి కలిగి పోరాడలేదు. తప్పుడు మార్గంలో పోరాటం చేయలేదు. కానీ అతడు ఎలా పోరాడాడంట? మంచి పోరాటం పోరాడాడంట. ఆయన పరుగు కడముట్టించాడు. లాస్ట్ వరకు కూడా, మన జీవితం ముగింపు వరకు కూడా ప్రభువుని మనము హత్తుకుని ఉంటే మన జీవితం ముగింపులో మనం బహుమానం పొందుతాం. నా విశ్వాసమును కాపాడుకుంటుని మనం ఈ 3 కార్యాలు చేయాలి. మంచి పోరాటము పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసం కాపాడుకోవాలి. ఈ 3 కార్యాలు తప్పనిసరిగా మనం చేయాలి. విశ్వాసిగా, దేవుని ప్రజలుగా ఖచ్చితంగా చేయాలి ప్రియులరా. అప్పుడే మనము విజయాన్ని సాధించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. అబ్రాము అతడు కదుర్లాయోమెరును అతనితో ఉన్న రాజులను ఓడించి జయించి బయలుదేరి తిరిగి వస్తుంటుండగా జరిగిన సంగతిని మరలా వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఈ సమయంలో నాకు జయించే కృపను దయచేయండి. ఆయన విశ్వాసవీరుడిగా నిలబెట్టండి ప్రభువా.